వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ ఉప ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సహకరించినటువంటి అన్ని సంఘాలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితితో పాటు న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం పార్టీకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా మరోవైపు నుంచి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు సంఘాలు, టీఎన్జిఓస్, ఎన్జిఓస్, పిఆర్టీయు, ఇట్లా అన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు ముఖ్యంగా తిన్మార్మలైన టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సుదర్శన్ భాయ్. అలాగే విద్యార్థి నిరుద్యోగ అందరి సహకారంతో ఈ గెలుపు ఏదో నేను సాధించింది కాదు, మీరు ఇచ్చినటువంటి గెలుపు. మీరందరూ కలిసి నాకు ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నా. ఈ తిన్మార్మలన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అంటే పట్టభద్రులు గెలిపించారు, పట్టభద్రులే పంపించారనేది నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక ఇంకొక 3-4 రోజుల్లో ఇది ఎమ్మెల్సీ సభ్యుడిగా నేను ప్రమాణం చేయబోతా ఉన్నాను. అదందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరోసారి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే, రామోజీరావు గారు చనిపోయారు. ఆయనకు క్యూ న్యూస్ నివాళులు అర్పిస్తూ ఉంది. కొత్త గొంతుకలు ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంట్ అందుకోండి అని చెప్పి సింగర్స్ ఉన్నట్టున్నారు వీళ్ళంతా. కొత్త గొంతుకలు అంటే మరి వీళ్ళు ఎటువంటిలో అలా దర్వాజా సింగర్స్ రెడ్డిగా. రామోజీరావు అస్తమయం, అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస. ఇవాళ ఫిలిం సిటీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ సంతాపం. నేడు సినిమా షూటింగ్స్ బంద్. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ ఆయన సేవలకు గుర్తింపుగా 2016లో పద్మవిభూషణ్ అందజేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు 88 సంవత్సరాలున్నాడు. కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న రామోజీరావును ఈ నెల 5న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు సీరియస్గా ఉండడంతో డాక్టర్లు వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయితే ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచిండ్రు. రైట్గా ఆయన పుట్టింది 16 తారీఖు 11వ నెల 1936లో పుట్టిండు. మరణం 8 తారీఖు 6వ నెల 2024 కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఈ ఉషా కిరణాలు అంటూ మనకి ఒక ఏది ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు అని చెప్పేసి నిజంగా రామోజీరావు గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈనాడు జిల్లా స్కూల్లోనే నా పాత్రికేయ జీవితం స్టార్ట్ అయింది. అక్కడ అంటే ఆయనతో రెగ్యులర్గా కలిసేటండి. అంటే మా ప్రిన్సిపల్ సారు ఆయన ఎవరు ఎం నాగేశ్వరరావు సార్ ఉండే, నాగేశ్వరరావు సార్ రెగ్యులర్గా నన్ను తీసుకొని కల్పించేటోడు. ఆయన గురించి అంటే కవిత్వం కూడా రాసినప్పుడు చాలాసార్లు రెగ్యులర్గా కలిసేటప్పుడు కవిత్వం కూడా రాసిన ఆయన. చెప్పు. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దం చూపిస్తే అలుపెరగని యోధిని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం శ్రీ రామోజీరావు గారి జీవితం. తెలుగు మీరు వెలుగు మీరు, పేద ప్రజల ఆశ మీరు, జనులందరి శ్వాస మీరు, అనగారిన వర్గాలకు అక్షర జ్యోతులు మీరు, నీతిని నిలుపుటకై జాతిని నడుపుటకై అక్షర సమరం చేసే పాత్రికేయ యోధులు మీరు. అజ్ఞానపు చీకటిలో విజ్ఞానపు దివ్వెలై వెలుగుతారు నింగిలోని తారలోలే. మీ కలం నుంచి వెలువడే ప్రతి అక్షరం కావాలి అవినీతి పరుల గుండెల్లో కరవాలమని చెప్పేసి ఆనాడు అప్పుడు నేను ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు రాశాను రామోజీరావు గారి గురించి. ఆయన ఓ రకంగా మీడియా మొగల్ అనుకోవచ్చు. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి మీడియాకంతటికి ఓ రకంగా ఒక దిక్సూచి లాంటి వ్యక్తి. 1970 దశకంలోనే ఆయన ఈనాడు పత్రికను స్థాపించి, సో మిగతా పత్రికలకు కంటే వేగంగా ఇంటికి పత్రికను చేరవేయడంలో సక్సెస్ అయినటువంటి రామోజీరావు గారు. అలాగే ఆ తర్వాత పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి అనేక వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా అత్యంత తెలివిగా సక్సెస్ఫుల్గా చేసినటువంటి వ్యక్తి. ఢిల్లీలో ఒక దాంట్లో
ఓ మీడియా సంస్థలో పనిచేసినటువంటి ఆయన ఆ తర్వాత ఒక ఇంత గొప్ప స్థాయికి ఎదిగి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని నిర్మించి విదేశీ చిత్రాలు కూడా హైదరాబాద్ శివార్లో షూటింగ్ అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి రామోజీరావు గారికి ఆయన తయారు చేసినటువంటి అనేక మంది వ్యక్తులు ఇవాళ భారతదేశంలో ప్రపంచం అంతటా ఉన్నారు. రామోజీరావు గారు లేకపోవడం అత్యంత బాధాకరం. ఆయన నడిపినటువంటి తీరు మీరు చూడండి, ఈనాడు పత్రిక ఎప్పుడు వివాదాలలో ఇరుక్కోలేదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. సో అంత నిబద్ధతతోని ఈనాడు గ్రూప్ను కూడా నడిపించిండు రామోజీరావు. తెలుగు భాషకు కూడా అనన్యమైన కృషి చేసిండు. తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాష మరి పదాలు కూడా అసలు వాస్తవానికి కూడా ఈ తీన్మార్ వార్తలు పుట్టినాయి అంటే ఈనాడు వల్లనే పుట్టినాయి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఈనాడు లాంగ్వేజ్ సామాన్యులకు అర్థం కాకపోతా ఉండేది. ఆయన పునరుద్ఘాటించారు, పేర్కొన్నారని చెప్తే ఇంట్లో ముసలోళ్ళకి ఎట్లా ఉద్దేశంతో తెలుగు వార్తలు అట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పి తీన్మార్ వార్తల్ని ఆ రోజు చేయడం జరిగింది. వాడుక భాషలోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి ఈనాడు పాత్ర ఈ సమాజం పైన చెరగని ముద్రే. రాష్ట్రమంతా రుతుపవనాలు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా రాష్ట్రమంతా విస్తరించాయి. ఆదివారం ఆ జిల్లాకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక రాష్ట్రమంతటా రుతుపవనాలు వచ్చినాయంటే ఈ రుతుపవనాలు చాలా వర్షాలను తీసుకొస్తా ఉన్నాయి. ఒక ఆదిలాబాద్ మినహా రాష్ట్రమంతా విస్తరించున్నాయట. అంటే ఇక కుండ మీదకి ఎత్తిరు బోర్లు ఇచ్చుడు వానగొట్టుడే ఆలస్యం ఉంటుంది లెక్క. ఇయాలనే మోడీ ప్రమాణం. సాయంత్రం 7:15 రాష్ట్రపతి ముర్ము సమక్షంలో కార్యక్రమం. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న మోదీ. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం. టీడీపీకి 4, జేడీయూకు 2 మంత్రి పదవులు. కీలక శాఖలు మాత్రం బీజేపీ వద్దే. ఢిల్లీలో హై అలర్ట్. 3 అంచెల్లో గట్టి బందోబస్తు. 7 పొరుగు దేశాల నేతలకు ఆహ్వానం పలికిరట. ఇక ఇవాళ మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఇవాళనే భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సిడబ్ల్యూసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ. సోనియా, రాహుల్, ప్రియాంక సహా సీనియర్లు హాజరు. ఇండియా కూటమి సమన్వయంతో పనిచేయాలంటూ ఖర్గే పిలుపు. పార్లమెంట్ లోపల బయట సమిష్టిగానే ఉండాలని సూచన. 10 ఏళ్ల బీజేపీ ఒంటెద్దు పోకడలను ఓటర్లు తిరస్కరించారు. ఓడినప్పటికీ పార్టీ నాయకులందరూ 24 గంటలు ప్రజల్లోనే ఉండాలన్న కాంగ్రెస్ చీఫ్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఒకప్పుడు రాహుల్ గాంధీని రకరకాల హింస సోషల్ మీడియాలో పప్పు అని అది అని ఇది అని రకరకాల హింస చేశారు. కానీ ఇవాళ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అర్హత ఉన్నటువంటి విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినాడు. ఏ రోజు కూడా తన పైన పడ్డటువంటి నింద కౌంటర్ చేయడమో ఇంకోటి చేయడమో ఆయన చేయలేదు. సో అది ఒక విఘ్నుడి లక్షణం. అది పూర్తిగా పరిణతి పొందినటువంటి నాయకుడిగా ఇప్పుడు అన్ని సమర్థతలను రెడ్డిగా. శనివారం ఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, అనిల్, బలరాం నాయక్, వంశీకృష్ణ, అలాగే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, దీపాదాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ నిన్న కలిసిరట. మోడీ గ్యారంటీస్ కు వారంటీ కథం. యూపీ, మహారాష్ట్రలో ఏమైందో అందరికీ తెలుసు. వారణాసిలో ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంత? సీఎం రేవంత్. మోదీకి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ 4 నుంచి 8 ఎంపీ సీట్లు గెలిస్తే మేము 3 నుంచి 8 గెలిచినాం. కంటోన్మెంట్లోనూ గెలిచి ఎమ్మెల్యేల సంఖ్యను 65కు పెంచుకున్నాం. ఎన్డీఏ సర్కారు 5 ఏళ్లు ఉంటుందో లేదో చెప్పడానికి నాకు జ్యోతిష్యం రాదు. 10 ఏళ్లు అన్ని వర్గాలను మోడీ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు. దేశంలో మోడీ గ్యారంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను విమర్శించే రాష్ట్ర బీజేపీ నేతలు వారణాసిలో మోదీకి వచ్చిన మెజార్టీ మాట ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల శాతంపై రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారాన్ని మోడీకి ఇస్తున్నారని, ఇలాంటి తప్పుడు డేటా నమ్మి మోదీ మోసపోవద్దని ఆయన సూచించారు. నిన్న ఎంపీలందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ నిన్న ఒక కార్టూన్ ఏదో కనిపించింది. ఈ దేశంలో ఎక్కడెక్కడైతే ఫేమస్ రాముని టెంపుల్ ఉంటాయో అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయిందట. అయోధ్య దగ్గర నుంచి భద్రాచలం దాకా ఎక్కడెక్కడైతే రాములవారి గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల బీజేపీ ఓడిపోయిందాడ అని చెప్పి దాంట్లో ఇంకొకసారి నా పేరు చెప్పి ఎన్నికలకు పోతావా బడివే అంటుర్రల్లా ఆ కార్టూన్లా. సుందిల బ్యారేజీపై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండి. సుందిల బ్యారేజీ నిర్మాణం లోపాలకు సంబంధించిన రిపోర్టును సోమవారం నాటికి ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ చేస్తున్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి
జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. సుందిల్లా బ్యారేజ్పై 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇక కేయూ ఆన్సర్ షీట్ దందా అసలు దొంగలెవరు? కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ ఆన్సర్ షీట్ మార్పిడి వ్యవహారంలో ఇప్పటికే 11 మంది రోజువారీ కూలీలను అరెస్ట్ చేసినప్పటికీ తెర వెనుక ఎవరి హస్తం ఉన్న విషయం ఇంకా తేలలేదట. ఈ ఆన్సర్ షీట్లే మార్చిరట. ఆన్సర్ షీట్ ఇంటికాడ పోయి రాసుకొచ్చేసి అలా పెట్టినట మళ్ళా తీసుకొచ్చి. ఇవాళే ఇండియా పాక్ మ్యాచ్. T20 వరల్డ్ కప్ లో అసలైన బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు వేలైంది. ఆదివారం జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఐర్లాండ్ ను చిత్తు చేసి జోరు మీదున్న రోహిత్ సేన పసిక్కున USA చేతిలో ఓడి డీలా పడ్డ పాక్ పని కూడా పట్టాలని పట్టుదలగా ఉందట. వరల్డ్ కప్ T20లో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే మరి అది ఎందుకో గానీ అది పెద్ద యుద్ధం చేసినట్టుగా జరుగుతూ ఉంటది. రాత్రి 8 గంటలకు ఉంది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆ ధూమ్ధాం చూసుకోరు. చేప ప్రసాదం కోసం బారులు. మొదటి రోజు 65,000 మందికి ప్రసాదం. క్యూ లైన్ లో నిల్చున్న నిజామాబాద్ వ్యక్తికి గుండెపోటు. నాంపల్లిలోని కేర్ హాస్పిటల్ కు తరలించేలోగా చెందినట. చేప ప్రసాదం ఇది మురుగశిర కార్తీ వచ్చిందంటే చేప ప్రసాదం ఉపవాసం తర్వాత ఇది దానికి ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ లో నీట్ కలవరం. రాష్ట్రంలో 47,000 మంది విద్యార్థుల్లో ఆందోళన. ఎగ్జామ్స్ నిర్వహణ లోపాలతో గందరగోళం. పేపర్ లీకు మాల్ ప్రాక్టీస్ జరిగిందనే ఆరోపణలు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై అనుమానాలట. ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీలు. నీట్ పేపర్ లీక్ కాలేదు, ఎగ్జామ్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. NTA DG సుబోధ్ కుమార్ అట. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో జరిగిన లోపాలపై వస్తున్న ఆరోపణలు MBBS అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ స్టూడెంట్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పేపర్ లీక్ మాల్ ప్రాక్టీస్ పై ఆరోపణలు. ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన 6గురికి 100% రావడంపై తలెత్తుతున్న అనుమానాలతో గందరగోళం చెందుతున్నారు. నీట్ ఎగ్జామ్ నిర్వహణపై కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో వేల మంది స్టూడెంట్స్ మెడికల్ ప్రొఫెషన్ ఎంచుకుంటా ఉన్నారట. అయితే ఒకటే సెంటర్ లో రాసినటువంటి వాళ్ళకు 6గురికి 100% వచ్చినాయట. నీట్ ఎగ్జామ్ అంత ఈజీగా వచ్చేటువంటి ఇది కాదు. మరి ఎట్లొచ్చినాయి ఏం కథ దాని మీద 65 మందికి 100% వచ్చినాయి. 65 మందికి 100%. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ 65 మంది. అది ఎట్లనే ఇక నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. 897 సెంటర్లు, 4.03 లక్షల మంది అభ్యర్థులు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష. రాష్ట్రంలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల లోపే సెంటర్కి చేరుకోవాలని, ఆ తర్వాత వస్తే అనుమతించబోమని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అటెండ్ కానున్నారు. 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం మనం ఇక్కడ. ఇది ఇవాళ గ్రూప్ 1 కి సంబంధించి గతంలో 2 సార్లు అంటే గత ప్రభుత్వం అసలు యాక్చువల్గా 14 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలుగా అసలు ఎగ్జామే పెట్టలేదు. అంటే 2012లో నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత ఎగ్జామే జరగలేదు. దానికి సంబంధించి 2 సార్లు పెడితే ఒకసారి పేపర్ లీక్ చేసిండ్రు, ఒకసారి మొత్తం పేపర్ అంటే అదేది పోస్ట్పోన్ అంటే దాన్ని ఖతం చేసి పోస్ట్పోన్ చేసేసిండ్రు. రాసినాక మళ్ళీ రద్దు చేసిండ్రు పరీక్షని. ఇప్పుడు మరొకసారి ఎగ్జామ్ జరుగుతుంది ఇవాళ. నేను కూడా మంత్రిని చేసిరుగా జనం అప్పుడే. మంత్రి ఎవరు ఉండాలి ఏం కథ అనేది మా ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. అది నేను కాదు, విద్యాశాఖ మంత్రిని రాస్తురా. అక్షర యోధుడి అస్తమయం. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. 5న తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక. ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస. ముర్ము, మోదీ, రేవంత్ బాబు దిగ్భ్రాంతి. ఆంధ్రజ్యోతి, ABN MD వేమూరి రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు నిర్వహించబోతా ఉన్నారు. రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలు నెలకొల్పారు. ఆయనతో సంభాషించడం, ఆయన అపారమైన జ్ఞానం నుంచి లబ్ధి పొందేందుకు నాకు అనేక అవకాశాలు లభించడం నా అదృష్టం అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆయన గురించి చెప్పినటువంటి మాట. సద్ది వార్తల తెలుగు పాత్రికేయాన్ని కొత్త పుంతలు తొక్కించిన చీఫ్ ఎడిటర్. వార్తలనే అందించే టీవీకి 24 గంటల వినోదాన్ని జోడించిన తెలుగు టీవీ. కమర్షియల్ సినిమాకు కళాత్మకత అద్దిన మూవీ మొఘల్. మా హాలీవుడ్లోనే ఉండే ఫిలిం సిటీని తెలుగు నేలకు తెచ్చిన ధన్యజీవి. ఊరికి పరిమితమైన చిట్ ఫండ్ను కార్పొరేట్ చేసిన మార్గదర్శి. ఇంటింటా పెట్టుకునే పచ్చలను పరిశ్రమగా మార్చిన దార్శనికుడు. తన కంపెనీలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అన్నదాత. ఆయనే అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అనన్య సామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీరావు. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనే ఆయన ఈ ఉషోదయానికి ముందే పరమపదించారు. రామోజీరావు గారి మరణానికి సంబంధించిన వార్త. విపక్ష నేతగా రాహుల్. గతంలో
సిడబ్ల్యూసి సభ్యుల ఏకగ్రీవ తీర్మానం సభలో లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని విజ్ఞప్తి. త్వరలో నిర్ణయం చెబుతారన్న అగ్రనేత. మీరంతా నా కుటుంబం, మీకు నేనున్నా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరయ్యాం. కాంగ్రెస్ రాష్ట్రాలలో అంచనాలకు భిన్నంగా ఫలితాలు, కారణాలను కనుగొని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఖర్గే అంటా ఉన్నారు. ఇక సిపిపి నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక, ప్రజల తీర్పు మోదీకి వ్యతిరేకమని చెప్పేసి సోనియా అంటా ఉంది. రెడ్డిగా తెలుగు రాష్ట్రాలకు 6-7 కేంద్ర మంత్రి పదవులు వస్తా ఉన్నాయట. కేంద్ర మంత్రివర్గంలో పదవులు టీడీపీకి 3, బీజేపీకి 3, జనసేనకు ఒక కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందట. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బాలశౌరి, పురంధేశ్వరి, ఈటల, బండి లేదా డీకే అరుణకు ఛాన్స్. కిషన్ రెడ్డికి పదవిపై సందిగ్ధత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం. మంత్రివర్గంపై అర్ధరాత్రి దాకా మోదీ కసరత్తు, విపక్షాలకు ఇచ్చే పదవులపై స్పష్టత. కీలక శాఖలు బీజేపీ వద్దే, మిత్రపక్షాలకు రైల్వే, విద్య, ఐటీ, జలశక్తి. నేటి ఉదయం రాష్ట్రపతి భవన్ కు జాబితా. రాత్రి 7:15 మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. నిజంగా మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 స్థానాలు సాధించింది, ఎంపీ స్థానాలు. ఇక్కడ దాదాపుగా అందరు ఉద్దండులే ఉన్నారు. అటు డికేఆర్, ఇటు ఈటల రాజేంద్ర, అలా ముఖ్యంగా బండి సంజయ్, ఆ తర్వాత ధరంపూర్ అరవింద్ ఉన్నాడు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అంటే ఆయన కోరుకోకపోవచ్చు కేంద్ర మంత్రి పదవి. ఆయన ఎందుకంటే ఆయన ఓపెన్ గానే ఉంటాడు కాబట్టి నాకు ఇది జాలనేటువంటి వ్యక్తి. విశ్వేశ్వర రెడ్డి గారు పెద్దగా లైన్ లో ఉండకపోవచ్చు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా పనిచేసింది కాబట్టి ఇచ్చిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చేసేటువంటి సాంప్రదాయం చాలా తక్కువ ఉంటది. ఒక అమిత్ షా విషయంలోనే జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి జరగకపోవచ్చు. ఇక నాకు తెలిసి బండి సంజయ్, ఆ తర్వాత ఈటల, లేకపోతే డికేఆర్, అరవింద్, వీళ్ళలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మంత్రి పదవి, ఒకటి ఏది ఇది ఉంటుంది అనుబంధం, ఏది సహాయ మంత్రి. మోదీ ప్రమాణానికి ఆలస్యం అవుతుంది. ఆల్ ది బెస్ట్. గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, అందుకే పోతా ఉన్నాడు. రోజు పొద్దుగాల ఇన్న చదివేది, ఏం చదివిండో ఏమో. మోదీ ప్రమాణానికి అసాధారణ భద్రత. ఢిల్లీలో హై అలర్ట్, డ్రోన్ ప్రచారం నిషిద్ధం. నేటి ప్రమాణ స్వీకార వేదిక రాష్ట్రపతి భవన్, పరిసరాలు ఎన్ఎస్జీ ఆధీనంలోకి. G20 తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉక్కు రక్షణ. ఇప్పటికే ఢిల్లీకి దక్షిణాసియా దేశాధినేతలు వచ్చిరట. ఏమో మోదీ సర్కార్ 15 రోజుల్లో కూలిపోవచ్చు. కేంద్రంలో త్వరలో ఇండియా సర్కార్ ప్రమాణానికి పిలవాలి, వెళ్ళేది లేదు, ప్రమాణానికి పిలవలేదు, వెళ్ళేది లేదని చెప్పి మమతా చెప్తున్నటువంటి మాట. మోడీ సర్కార్ 15 రోజుల్లో కూలిపోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అదేం కథనో చూడు. నీట్ మార్కులపై కమిటీ 4 సభ్యులతో ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ 1500 మంది విద్యార్థులకు. ఇది పేపర్ మొత్తం యాడ్స్ వస్తూ ఉంటాయి దీంట్లో, అర్థం కాదు. ఆంధ్రజ్యోతిది ఆంధ్రజ్యోతి. రైట్. ఇది నీట్ మార్కులపై కమిటీ 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపై సమీక్ష నిర్వహిస్తా ఉన్నారట. వారంలో కమిటీ నివేదిక ఇవ్వబోతా ఉంది. ఎన్టీఏ డీజీ చెప్తున్నటువంటి మాట. అంతమందికి 65 మందికి ఎట్లొస్తాయి 100% అనేది ఎవరికి అర్థమైతలేదు. ఏదో జరిగిందనేది ఒక ఆరోపణ అవుతుంది. ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రామ్. కొత్తగా 60 చికిత్సా విధానాలకు ఆమోదం. ఆయుష్మాన్లోని 98 చికిత్సలకు కూడా ఇవ్వబోతా ఉన్నారట. ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రామ్ అంటే ఏది యాంజియోగ్రామ్ టెస్ట్ ఉంటుంది. ఇట చేయి దగ్గర పెట్టి గుండె దగ్గర కొట్టి పంపించి వాల్స్ ఏమైనా బ్లాక్ అయినా ఏందనేది చూస్తారు చూడు. ఆ టెస్ట్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిరట. ఆయుష్మాన్లోని 98 చికిత్సలకు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక పెద్దపల్లిలో కోకాకోలా పరిశ్రమ 700 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధమైందట. పెద్దపల్లిలో కోకాకోలా పరిశ్రమ మొన్నటిదాకా ఈడుండే, ఏది మూలాలి కాడుండే, ఇప్పుడు ఆడ కూడా పెడుతున్నట. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరు కానున్న 4
3,000 మంది. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు. ఉదయం 10:30 నుంచి 1 గంట దాకా, అరగంట ముందు వస్తేనే అనుమతి అని చెప్పి టీజీపీఎస్సీ చెప్తున్నటువంటి మాట. ఇది ఇట్లుంటే జనం నేర్పిన గుణపాఠం. ఈ దేశంలో ప్రజలెవరూ రాజకీయ నాయకులను మోసం చేయలేరు. రాజకీయ నాయకులే అధికార పీఠాలు ఎక్కాక ప్రజలను వంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ తీర్పు ద్వారా యావత్ దేశానికి అద్భుత సందేశాన్ని ఇచ్చారు. పాలకుడు ఎలా ఉండకూడదో తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న మోడల్ భావితరాల ప్రయోజనాలకు ఎంత ప్రమాదకరమైనదో తమ తీర్పు ద్వారా ప్రజలు స్పష్టం చేశారు. వంచనతో రాజకీయాలు చేసే వారికి ఏ దుస్థితి ఎదురవుతుందో స్పష్టం చేశారు. సీఎం అనేవాడు బటన్లు నొక్కడానికే పరిమితం కాకూడదని, రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలన్న సందేశాన్ని ప్రజలు బలంగా పంపారు. కేవలం సంక్షేమం లేదా అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ విషయంలో రుజువైంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల భావన ఉన్నప్పుడే ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ విషయం విస్మరించి సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకునో, ప్రధాన మీడియాను దొడ్లో కట్టేసుకునో పబ్బం గడుపుకోవాలంటే కుదరదని ప్రధాని మోడీ దగ్గర నుంచి తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ విషయంలో ప్రజలు రుజువు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుల మతాల రుచిలో కూరుకుపోయారన్న భావన నిన్నటి దాకా ఉండేది. ప్రజా తీర్పుతో వారు తమ విజ్ఞతను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఈవీఎంల బటన్లు నొక్కి మరీ చెప్పారు. బటన్లు నొక్కడం మినహా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి ఇది అని చెప్పలేని పరిస్థితి. ప్రజల కులాల వారీగా విడదీయాలని అనుకున్నారు. ఈ పన్నాగం ఫలించలేదు. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటూ రెచ్చగొట్టిన ప్రయత్నాలు కూడా వికటించాయి. జగన్కు వ్యతిరేకంగా మొత్తం 61% ఓట్లు పడ్డాయి. ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రమాదకర ఆటకు జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. సంక్షేమ మాటున ప్రజలకు డబ్బు పంచి ఆ మాటున దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడిన అధికారానికి డోకా ఉండదని భావించారు. అందుకే 2019లో అధికారంలోకి రావడానికి ముందు కూడా ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకునేవారు. జగన్ అనుసరించిన ఈ మోడల్ ఎంత ప్రమాదకరమైనదో ప్రజలు 5 ఏళ్లకే గుర్తించారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ ఒక జగన్ తయారయ్యేవారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ అంతిమంగా దేశాన్ని దివాలా తీయించేవారు. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో అరాచకత్వం మన దేశంలో కూడా ఏర్పడేది. ఇక ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా పోయిందని కూటమి నేతలుగానే ఎమ్మెల్యేలు, ప్రతిపక్షం లేదు, మిత్రపక్షమే. ఇప్పుడు కూటమి నేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాబోయే మంత్రులు కానీ విర్రవీగితే 5 ఏళ్ల తర్వాత కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారని గుర్తు చేసుకోవాలి. ఇక బాధ్యత గల మీడియా, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంస్థలు ప్రభుత్వ పోకడలపై కన్నేసి ఉంచుతాయి. జగన్ ప్రభుత్వ దుశ్చర్యలకు వ్యతిరేకంగా కష్ట నష్టాలకు ఓర్చి అలుపెరగని పోరాటం చేసినట్టుగానే కూటమి ప్రభుత్వంపై అక్షరాయుధాలు ఎక్కుపెట్టడానికి మేము వెనకాడబోమని చెప్పి ఆర్కే హెచ్చరిక. ఇక వైసీపీకి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నందున జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కదు. ఈ కాలం రాయడానికి ఉపక్రమించినప్పుడే రామోజీరావు ఇక లేరన్న వార్త వెలువడింది. తెలుగు జర్నలిజంలో చరిత్ర సృష్టించిన ఆయన మరణం పత్రికా రంగానికే కాదు, సమాజానికి కూడా లోటు. అధికారిక హుంకరింపులకు విరవకుండా రామోజీరావు అక్షర యుద్ధం సాగించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆంధ్రజ్యోతి సంస్థల తరఫున ఆయనకు అక్షర మనస్సు అంజలు సమర్పిస్తున్నామని చెప్పి ఆర్కే కొత్త పలుకులో ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే అధికారం నెత్తికెక్కితే నేనే రాజుని అనుకుంటే ఇగో ఇదే అవుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను నమ్ముకున్నాడు. ఇక్కడ కేటీ రామారావు, కేసీఆర్ గదే నమ్ముకొని కథమైపోయారు. అటు బీజేపీ కూడా గదే నమ్ముకొని ఆగమైపోయింది. ప్రజలు ఒకప్పుడు టీవీలలో వార్తలు వస్తే నమ్మేటోళ్ళు, దాని తర్వాత టీవీలలో తప్పుడు వార్తలు వస్తున్నాయని తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియా వైపు వచ్చిర్రు. సోషల్ మీడియాలో వస్తే నమ్మేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా సోషల్ మీడియాలో వచ్చేది ఫేకా నిజమా అని అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి ప్రజలకు ఏర్పడ్డది. తద్వారా ఏమైందంటే ఈ స్టెప్ అంతా ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఎవరు చెప్పినా జనం, ఇప్పుడు నా మీద కూడా ఎన్ని చెప్పారు బీఆర్ఎస్ పార్టీలు, 100లాది బుట్టిచ్చారు అనుకోరాదు, 100 కొద్ది బుట్టిచ్చారు. ఓడు తిన్మార్మలన్న ఓడైతే పాటనే రాసిండు, తిన్మార్మలని ఓడిపోయిండని చెప్పి. సరే ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళని చూస్తే పాపం నవ్వొస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు వాస్తవానికి ప్రజలు సోషల్ మీడియాని ఎట్లా వాడే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఫేకా నిజమా తెలుసుకోలేనంత గబ్బు చేసి పెట్టిరు దాన్ని. కాబట్టి ఆ స్టేజ్ నుంచి ప్రజలు ఇంకో స్టెప్కి వెళ్ళిపోయినారు. అయితే గడికోసారి ఈడు కేటీ రామారావు అంటా ఉంటాడు ఏమని, తిన్మార్మలన్న యూట్యూబ్ పెట్టుకొని రాజకీయాలు చేస్తుండు. సన్నాసి కేటీ రామారావు, నేను యూట్యూబ్తో రాజకీయాలు చేయలేరా, యూట్యూబ్ ద్వారా రాజకీయాలు చేసిన. మీకు తెలియంది ఏంటంటే మీరు యూట్యూబ్లతో రాజకీయాలు చేయాలనుకుంటారు, నేను యూట్యూబ్ అనే మాధ్యమాన్ని వాడుకొని రాజకీయాలు చేసిన. అది మీకు తెలుసుకునే లోపే
ఎలక్షన్లు అయిపోయినాయి, ఎక్కడో అక్కడ లెంకల పడ్డాడు. ఈ విషయం ఏంటంటే ఇప్పటికి కూడా కేటీ రామారావుకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు విద్యావంతునివి, గొప్పని మనం నువ్వు విరవీగుతా ఉన్నావు, నీకు ఈ ఎటికమందం తెలివి కూడా లేదనేది ఏరకైపోయింది తమ్మి. ఇంకొక ప్రధాన విషయం చెప్పాలంటే, ఎవరైతే తీన్మార్ మల్లన్న మీద తప్పుడు ఆరోపణలు చేసి అసత్య ప్రచారాలు చేసిరో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకోబోతా ఉన్నా త్వరలోనే. ఆల్రెడీ కొంతమంది పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆధారం అన్న చూయించు, లేదంటే విచారణ అన్న ఎదుర్కో, ఈ రెండిట్లో పక్కాగా ఉండబోతా ఉన్నాం. ఇక నో కాంప్రమైజ్. రైట్, ఇక ఆంధ్రజ్యోతి ఎన్ని ప్రయత్నాలు చేసిరా, వీళ్ళు చేసిన ప్రయత్నాలకు రాముడు ఆఖరికి తిట్టిండట. ఏమారా రామ, 100 కోట్లు పెట్టైనా సరే గెలిపిస్తా అంటే ఏది మన రాకేష్ రెడ్డిని ఏదిరా గెలవకపోయా అంటే, బాగానే చేసినాం డాడీ కానీ కాలేదు అది మనం అన్నట. రాము, నేను మూడు సార్లు కొట్లాడినా ఎట్లా గెలవానో తెలియకుంటున్నాను. ఎన్ని కుట్రలు, ఓవైపు సోషల్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టించి తీన్మార్ మల్లన్న ఇది అది అని రకరకాల ప్రాపగండ చేసిరు. ఓవైపు ఏది విచ్చలవిడిగా డబ్బుల ప్రవాహం, ఇవన్నీ చేసి తీన్మార్ మల్లన్నను ఓడించాలని కేటీ రామారావు అనుకుండు. అయితే వానికి తెలియని ముచ్చట ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఎట్లా గెలవాలనో తెలుసుకున్నాడు, ఎట్లయితే గెలవగలుగుతామో తెలుసుకున్నాం కాబట్టి మీ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టినాయి. ఇంకోవైపు నిజంగా ఒక పద్మవ్యూహం లాంటిదే, నా చుట్టూ వాళ్ళినటువంటి ఒక పద్మవ్యూహాన్ని ఏల్చుకుంటూనే బయటకు వచ్చినాం. ఒక వర్గమే కుట్రకు తెరలేపింది, కానీ దానికంటే స్ట్రాంగ్ అయినటువంటి బేసును నేను నిర్మించుకుంటూ వచ్చిన కాబట్టి సో ఏమీ చేయలేక ఇప్పుడు దాదాపు అన్నా ఏం కష్టపడమన్నా నీకోసం అని అంటా ఉంటే నేను ఆత్మీయాలింగనంతో నవ్వుతూ ఉన్నా కొంతమందిని చూసి. రైట్గా అదేమైనప్పటికీ కూడా శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. రైట్గా డిఎస్సి హెచ్జిటి ఇవాళ పీఈటీలు పండిట్లకు అప్గ్రేడైజేషన్ జరుగుతూ ఉంది. దాదాపు 10,000 మందికి ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ మా కార్యక్రమం ప్రమాణ స్వీకార కార్యక్రమమే అయిపోలేదు, అప్పటికే హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. రైట్గా సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇక పెళ్లి చేసుకుంటా. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందట. ఇక ప్రతిపక్ష నేతగా రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిడబ్ల్యూసి వెల్లడించిన కేసీ వేణుగోపాల్, ప్రభుత్వంపై లోక్సభలో పోరాటానికి రాహుల్ బెస్ట్ పర్సన్. ఇక లోక్సభలో మోదీ వర్సెస్ రాహుల్ పోరు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పు. ఖర్గే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా ఎన్నికైందట. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నుకున్నది. ఈ మేరకు ఇట్రా ప్రవీణ్, మైక్ ఏది మైక్ పెట్టుకో, ఎవరో ఉండాలి పక్కకు, అట్లా నిలబడు. ఈ మేరకు సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇక పార్టీ అభ్యర్థుల తరఫున రాహుల్ గాంధీ చేసిన రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని కూడా సిడబ్ల్యూసి ప్రశంసించినట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో శనివారం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ రాజకీయాలు, ఇతర విషయాలపై చర్చించారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ సిడబ్ల్యూసిలో పాల్గొన్న నేతలంతా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీని సమర్థించారని తెలిపారు. దేశంలోని సమస్యలపై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించిందని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రాహులే బెస్ట్ పర్సన్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉందని, దాన్ని అడ్డుకునే సామర్థ్యం రాహుల్కు ఉందన్నారు. తమ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేసిన, నేతలను బ్లాక్మెయిల్ చేసిన ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన చేశామని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఎగ్జిట్ పోల్స్ పైన పోరాటం చేశామన్నారు. కాంగ్రెస్ కు ఆదరణ లభించని రాష్ట్రాలు, అధికారంలో ఉండి సీట్లు తగ్గిన రాష్ట్రాలపై ఫోకస్ పెడదామని, అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు కమిటీ నియమించనున్నట్టు తెలిపారు. వాయనాడు, రాయబరేలీలో గెలిచిన రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారని త్వరలో ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందలేదని, ఆహ్వానిస్తే వెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్ అన్నారు. అంతకుముందు సిడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు మోడీ నిరంకుశ పాలన చేశారని ఆరోపించారు. ఆయన నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు. ఈ ఎన్నికల్లో నైతికంగా మోడీ ఓడిపోయారని, ప్రజలు ఇండియా కూటమికి మద్దతు తెలిపారని అన్నారు. రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు సీట్లు పెరిగాయని, మణిపూర్లో 2 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందన్నారు. నాగాలాండ్, అసోం, మేఘాలయలో సీట్లు గెలిచిందని, మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించామని ఆయన తెలిపారు. చదువు
నేడే దాయాదుల పోరు న్యూయార్క్ వేదిక భారత్ వర్సెస్ పాక్ T20 వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్. రైట్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం. క్రికెట్ చూస్తావా ప్రవీణ్ నువ్వు? చూస్తా సార్. క్రికెట్ చూస్తాడు ప్రవీణేగా చాలా మంది చూస్తారు. ఇక ఇవాళ రాత్రి 8 గంటలకు ఎవ్వడు ఫోన్ ఎత్తి అడుగు. 8 గంటలకు సీరియల్ స్టార్ట్ అయ్యే టైంకు స్టార్ట్ అయ్యింది సార్. ఆడోళ్ళకు మగవాళ్ళకు పంచాయతీ ఇప్పుడు టీవీ రిమోట్ పంచాయతీ, రిమోట్ దాచిపెట్టుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రామోజీరావు కన్నుమూత గుండె సంబంధిత వ్యాధితో మృతి. తెలుగు మీడియా టైకూన్ గా గుర్తింపు. 1969లో మీడియా రంగంలోకి ఎంట్రీ. సినీ నిర్మాణ రంగంలోనూ విశేష కృషి. రామోజీ ఫిలిం సిటీతో హైదరాబాద్ కు మంచి గుర్తింపు. పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చేసిరు రామోజీ మృతి పట్ల. నేడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 897 ఎగ్జామ్ సెంటర్లు. ప్రతి కేంద్రంలో ఒక సిట్టింగ్ స్క్వాడ్. 10 గంటలకే సెంటర్ల మెయిన్ గేట్స్ క్లోజ్. 563 పోస్టులకు 4,03,000 మంది దరఖాస్తు చేశారు గ్రూప్ 1 కోసం. ఇక రాజీనామా చేస్తారా? మహారాష్ట్ర, యూపీలో తక్కువ సీట్లు వచ్చినాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బలహీనపడ్డ బీజేపీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు పెరిగిన బలం. అసెంబ్లీ ఎన్నికల్లో 39.5% ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 41% పెరిగింది. ప్రజల్లో విశ్వాసం పెరిగిందా తగ్గిందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక మహారాష్ట్ర, యూపీలో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయని, అక్కడ బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేస్తుందా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోడీ కర్ణాటక, తెలంగాణలో తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని, అందుకే ఎన్డీఏ కూటమికి మెజార్టీ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఊహించని విధంగా స్పందించారు. అలా అయితే మహారాష్ట్ర, యూపీలో బీజేపీకి ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చినాయా, మరి అక్కడ రాజీనామా చేస్తారని చెప్పి ఆయన అన్నాడు. ఇక మల్లన్నకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ అన్న ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ అభినందనలు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శాసన మండలికి ఎన్నికైన చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో. ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు, కానీ తర్వాత పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు. రైట్గా ఇప్పటికిప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఉండొచ్చు, కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు అని చెప్తా ఉంది. పంజా అటాక్. బీఆర్ఎస్ పై గురిపెట్టిన కాంగ్రెస్, బీజేపీ. అదే బాటలో టీటీడీపీ వేట షురు. అచ్చా, కారు క్యాడర్ పైనే అందరి కనులు. గులాబీ పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే టార్గెట్. గ్రామాల్లోనూ బలపడేందుకు కమల్నాథుల స్కెచ్. గ్రేటర్లో పాగా వేయాలని హస్తం పార్టీ ప్లాన్. ఏపీలో వచ్చిన ఊపుతో తెలంగాణ తమ్ములలో జోష్. గులాబీ జింక కోసం 3 పార్టీలు వేట చేస్తా ఉన్నాయట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నడిబజార్లో ఈ సింహాల మధ్య జింక పిల్ల దొరికినట్టు అయిపోయింది. కేసీఆరే సింహం లాంటి వాడని హరీష్ రావు చెప్తా ఉంటుండే, పెద్ద పులి మా నాయన అని చెప్పి కేటీ రామారావు చెప్తుండే. ఇది పిల్లి కాదు, దాని మీద బట్ట ఎగిరిపోయింది. అది పిల్లి కాదు, ఇన్ని రోజులేమో పులుల గుంపులో తిరిగేది. వస్త్రం వేసుకొని పులి సార్కాలు పెట్టుకొని తిరిగిరు. అది పులి కాదు, జింక అని తెలిసిన తర్వాత ఇప్పుడు పులులన్నీ ఎగబడతా ఉన్నాయి. అధికారం అనేది తలకెక్కితే పతనం ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పటికి కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కథమోడు కూడా ప్రమాదమే. కొద్దిగా ఉండాలి అది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. 10 ఏళ్ల పాటు అధికార దర్పాన్ని అనుభవించిన యావత్ తెలంగాణ ప్రజలు సొమ్మును రాబందులా పీక్కుతున్న బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయింది. లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును దక్కించుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతయ్యాయని చెప్పాలి. అయితే గత 10 ఏళ్ల కాలంలో ప్రతిపక్షాల ఉనికి లేకుండా కేసీఆర్ చేసిన కుట్రలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక సరే, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పై గురిపెట్టిన కాంగ్రెస్, బీజేపీ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక తీన్మార్ సంబరాలు జిల్లాలో జోరుదారుగా సెలబ్రేషన్ జరిగినాయి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ప్రజాగొంతుక పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు అచ్చెన్నూరి కిషన్ శుభాకాంక్షలు తెలిపాడు. శనివారం హైదరాబాద్లోని క్యూనిస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించారని చెప్పి అనుకున్న ఈ వార్త వస్తుందని. రైట్గా నేడు ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో భారీగా ఏర్పాట్లు. రాత్రి 7:15 కార్యక్రమం. హాజరు కానున్న కూటమి పార్టీ నేతలు. 8,000 మంది అతిథుల రాక. ఇవాళ 8,000 మంది హాజరు కాబోతా ఉన్నారట ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారానికి. టీడీపీకి 4, జేడీయూకి 2. ఎన్డీఏ కూటమి బెర్తులు ఖరారు. తెలంగాణపై ఎఫెక్ట్ పడే ఛాన్స్. ఒక్క మంత్రి పదవితోనే సరిపెట్టుకోవాలా? రైట్గా టీడీపీకి 4 ఇస్తారట, జేడీయూకి 2 మంత్రి పదవులు ఇవ్వబోతా ఉన్నారట. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. పక్కా సమాచారంలో పోలీసుల కుంబింగ్. పోలీసుల
మావోల మధ్య ఎదురుకాల్పులు 7 మావోయిస్టులు మృతి, ఆయుధ సామాగ్రి తుపాకులు స్వాధీనం అంటూ ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక పెద్దపల్లి రాజన్న, ఇది కదా అభిమానం అంటే, నమ్ముకున్న వ్యక్తి కోసం పట్టుకున్న జెండాను విడిచిపెట్టకుండా, పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బండు టెండలు ఓడ్చుకొని కొద్ది రోజులు కుటుంబాలకు దూరంగా తీన్మార్ మల్లన్న గెలిపే లక్ష్యంగా 6 నిమిషాలు కష్టపడ్డ తీన్మార్ మల్లన్న సైన్యానికి కృతజ్ఞతలు. మల్లన్న ఎమ్మెల్సీ గెలుపులో మీ పాత్ర మరవలేనిది. ప్రత్యక్షంగా మీరు, పరోక్షంగా మరెందరో మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. అహంకారం నెత్తికెక్కిన డ్రామారావు ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్గా తీసుకొని 100 కోట్లు ఖర్చు చేసి మల్లన్న గెలవకుండా ఎన్నో కుట్రలకు పాల్పడ్డారు. లెక్కలేనన్ని యూట్యూబ్ ఛానళ్లను నిర్మించి లక్షల్లో బ్యాడ్ కామెంట్లు పెట్టించి వేలల్లో మార్ఫింగ్ వీడియోలు సృష్టించాడు. అయినా ఎక్కడ తగ్గకుండా ఎంగిలి మెతుకులకు అలవాటు పడ్డ కిరాయిగాలను ఎదుర్కొన్న సత్తా క్యూన్యూస్ టీంకే దక్కుతుంది. మల్లన్న గెలుపుతో మనలో బాధ్యత మరింత పెరిగింది. అనునిత్యం తీర్మార్ మల్లన్నకు మనమందరం తోడుగా ఉందామని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరు తోడు కాదు, ఇప్పుడు నేనే ఉండాలి, మీ తోడు అయిపోయింది. చల్లబడ్డ వాతావరణం, టీడీపీకి 4, జేడీకి 2. ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుంజుకునే ఛాన్స్ ఉందని అంటే ఉంది. బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉంటే, ఇక్కడ నియంత పార్టీ ఉంటే తక్కువ అవకాశం ఉంది కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ ఏది బీఆర్ఎస్ స్థానంలోంచి కొంత ఆక్యుపై చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి అక్కడ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి చూడాలి. ప్రతిపక్ష నేతగా రాహుల్, రామోజీరావు కన్నుమూత. ఇక ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఫస్ట్ పేజీకి సంబంధించినటువంటి వార్తలు ఇవి. ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలను ఒకసారి చూద్దాం. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం ఉత్తమాట. ఇది చదవాలి ఫస్ట్. ప్రభుత్వాలు మారినా మారని తీరు. ఇప్పుడు అది బెల్ట్ షాపులపై ఉక్కుపాదం ఉత్తమాటేనా. 3 పెగ్గులు 6 గ్లాసులుగా మద్యం దందా. ఒక్క ఇచ్చోడలోనే 70కి పైగా బెల్ట్ షాపులు మామూలు తీసుకుంటున్న ఎక్సైజ్ అధికారులు. విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోతా ఉన్నట్ట బోధలో. ఇక ఎమ్మెల్యేకు గల్ఫ్ కార్మికుల వినతి పత్రం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అనారోగ్యాలతో ఇతర కారణాల వల్ల మృతి చెందిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందేలా చూడాలని కోరుతూ శనివారం ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు వినతి పత్రం అందజేశారు ఉట్నూరు క్యాంపు కార్యాలయంలో. గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్ధం. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడి. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదని స్పష్టీకరణ. ఇక మహిళలకు రక్షణ ఎక్కడ, మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాల విఫలం, పూర్తిగా అమలు కాని చట్టాలు, బాలికలు మహిళలు అనునిత్యం హింసకు గురవుతున్నారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి మహేశ్వరి. ఇక నీటి అవకతవకలపై న్యాయ విచారణ జరపాలి. ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి దిగంబర్. ఇక నిమ్మడి నిజామాబాద్ వార్తలు చూస్తే, చేప మందుకు వెళ్ళి అనంతలోకానికి. ఈడ చేప మందు వేసుకుంటాను, వీడికి వస్తే గుండెపోటు వచ్చింది, చనిపోయింది ఆయనే. ఇక నేడే గ్రూప్ 1 పరీక్ష కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక కామారెడ్డి పట్టణాభివృద్ధికై శంకరావం 7,000 మందితో సమావేశం. కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న ప్రయోగం. పట్టణాభివృద్ధికి సూచనలు సలహాలు ఇవ్వాలని ఆహ్వానం. మున్సిపల్లో నిజాయితీ పాలనకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే. ఇందల్వాయిలో వ్యక్తి దారుణ హత్య. నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన బాధిత కుటుంబీకులట. హత్య చేస్తే ఎవరైతే హత్య చేశారో వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టిరట. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మేక్యానాయక్ తండాకు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైందట. ఆటల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జిల్లా పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సింధు శర్మ. ఇక గర్భిణీ స్త్రీల సమస్యలు పరిష్కరించిన సిపిడిఓ స్వర్ణలత. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం. ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. గ్రూప్ 1 పరీక్షకు పటిష్ట బందోబస్తు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. రామగుండం సిపి శ్రీనివాస్. ఎక్కడైనా ఇప్పుడు సిపిలు ఎస్పీలు చెప్తా ఉన్నారు గ్రూప్ 1 పరీక్షకు పటిష్ట బందోబస్తు. ఎప్పుడైనా ఎస్పీలు వచ్చి మేము ఈ బందోబస్తు నిర్వహిస్తలేమే, ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చెప్తే ఎవరు చెప్పడు కదా, ఈ కామన్గా వచ్చే వార్తనే అదిగా. తీన్మార్ మల్లన్న గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఎల్లారెడ్డిపేటలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ. ఈ గెలుపు కాంగ్రెస్ కు బూస్ట్ లాగా పనిచేస్తుంది. అక్రమ కేసులు పెట్టి అపహరించి జైల్లో వేశారు. పట్టభద్రులు ఆలోచించి గెలిపించారని చెప్పి ఎల్లారెడ్డిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దు. మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రి సురేష్ రెడ్డి. మేయర్ నిర్వాహకం వల్లే బీఆర్ఎస్ కు డిపాజిట్ గల్లంతు. ఆమోదం పొందిన వర్క్ ను మళ్ళీ క్యాన్సిల్లో పెట్టి రద్దు చేశారు. బీఆర్ఎస్ ఓటమికి సునీల్ రావు అవినీతే కారణం. కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోమన్ సింగ్ల ఘాటు వ్యాఖ్యలు చేసిరట కరీంనగర్లో. మంత్రి పొన్నంపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం, నోరు అదుపులో పెట్టుకోకుంటే హుజురాబాద్లో తిరగనివ్వం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుడు కోటి హెచ్చరిక. బదిలీలు పదోన్నతులకు రంగం సిద్ధం. డిహెచ్, డిఎంఈ, టీవీవీపీ అధికారుల ఉద్యోగులకు స్థానచలనం. సాధారణ బదిలీలు పదోన్నతులపై త్వరలో వెలువడనున్న జీవో. ఇప్పటికే ఆయా విభాగాల హెచ్ఓడీలు వివరాలు సేకరిస్తా ఉన్నారట. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్గం. 4 లక్షల ఆస్తి నష్టం. ఏడాది తెలంగాణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి కాలనీలో.
ఇక జాతీయ లోక్ అదాలత్లో పలు కేసులు పరిష్కారం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర. ఇక మా కూతురు ప్రాణాలు కాపాడండి, గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి, దాతల సాయం కోరుతున్న ఆ తల్లిదండ్రులు. ప్రశ్నించే గొంతుక పట్టాభిషేకం, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ అక్క శ్రీనివాస్. ఇక ఇక్కడ రేషన్ బియ్యం పట్టుకున్నట్ట, బోల్తా పడ్డ కొరియర్ కంటైనర్ లారీ, బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం అట. కొరియర్ కంటైనర్ అని పోతా ఉందట, మొత్తం అలా రేషన్ బియ్యమే ఉన్నాయట. రంగారెడ్డి జిల్లా వార్తలు. రంగస్థల కళను ఆదరించాలి, పర్వేదలో బలాదూర్ కొండయ్య వీధి నాటకం, టీవీ సినిమాలతో రంగస్థల నాటకాలకు ఆదరణ కరువు, కళలను ముందుకు తెస్తున్న పర్వేద కళాకారులు. మాజీ సర్పంచ్ అనితా సురేందర్ గౌడ్ అట. ఇప్పుడు వేస్తున్నారా ఏషాలు? ఇప్పుడు ఏషాలు వేసేటోళ్ళు లేరు. అప్పుడు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అంటే కచ్చిరికాడ వేసే భాగవతులు, ఏది వినాయక చవితికో లేకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో భాగవత ప్రదర్శన జరిగేది. ఇక గదే అప్పటికి సినిమాలు, ఈ డిష్యులు. ఆ తర్వాత 2004 అనుకుంటా ఈటీవీ, 2004, 2003లో ఈటీవీ, ఆ తర్వాత TV9 ఇవి వచ్చిన తర్వాత కొత్త మారిపోయింది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు వచ్చినాయి. ఇక అప్పుడు కేబుల్ కనెక్షన్ జోరు మీద ఉండేది. కేబుల్ కలెక్షన్ ఆయన కలెక్షన్ ఇవ్వమంటే వారం పడుతుంది, 10 రోజులు పడుతుంది, వైర్ లేదు, అడ్వాన్స్ ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు ఆ బాధ పోయింది. మొత్తం సెల్ ఫోన్లలోకి వ్యవస్థ అంతా, ఇంటర్నెట్ ప్రపంచం అంతా ఇటు వచ్చింది. వాస్తవానికి కూడా జియో వాడు ఫ్రీగా ఇచ్చుడుతోటే, జియో ఫ్రీ ఇచ్చుడుతోటి ఏమైంది, ఈ యూట్యూబ్ ఎక్కువ పాపులర్ అయింది. ఎందుకంటే అన్లిమిటెడ్గా వచ్చింది కాబట్టి. అంతకుముందుకేమో ఫేస్బుక్ మీద ఉంటే అంత కామెంటు, మళ్ళీ నెట్ ఆఫ్ చేసి పెట్టుకునేది. సినిమా థియేటర్లలో కూడా మంది ఉంటారు. సినిమా థియేటర్లు కూడా ఆగమైపోయినాయి. లైన్లో నిలబడి కొట్టుకునేది. సినిమా టికెట్లకు పోతే ఓ అంగి జినిగేది, ఓడు వాడే టికెట్ ఇచ్చాడు, ఆడ బట్టిగానే కట్టెలు పట్టుకొని విపరీతంగా వచ్చేది. టికెట్ కోసం చెయ్యి వెళ్ళకపోయేది. అవి అంత ఘోరం ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇలా మొత్తం ఈ కళలన్నీ అంతరించిపోయినాయి. ఒక్క కథ కాదు, అప్పుడు సర్కస్లు ఆడేటోళ్ళు వచ్చేది, ఇప్పుడు సర్కస్లో ఎటుపోయారు ఏం కథనో తెలియదు. కోతులు ఆడించేటోళ్ళు వచ్చే గుడ్డేలుగుని పట్టుకొని వచ్చేది ఒక ఆయన, ఆ గుడ్డేలుగు తాయితలు కనిపించేది ఒక ఆయన. రకరకాలు ఉంటుండే ఊర్లో పొంటి. ఆ గుడ్డేలుగుని చూస్తానికి పొరగాళ్ళంతా ఊరంతా ఊరి అవతల కట్టేస్తే ఆ చెట్టు కాడికి పోయి చూసే దూరంకి వెళ్ళి గుడ్డేలుగు ఏం చేస్తుంది అది. సర్కస్ కూడా ఇప్పుడు సిటీలో కూడా ఆడిపిస్తారు. సిటీలో పెట్టుకొని గుడ్డోళ్ళు ఆడిపిస్తారు పాపం. అప్పట్లాగా లేదు సార్, ఆదరణ లేదు. అప్పటిదాకా కళాకారులకైతే ఆదరణ లేదు. ఇది మొత్తం మారిపోయింది. దీన్ని మోడర్న్ అప్డేట్ చేస్తేనే రామోజీరావు. ఇక కీసర్లో గెలుపు సంబరాలు, బీజేపీ బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టి విజయడంగా ముగించిన తీన్మార్. బీఆర్ఎస్ పాలనలో అనేక కేసులు పెట్టి జైల్లో బంధించిన ప్రశ్నించే తత్వాన్ని వీడలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ఆగడాలను ఎత్తి చూపిన మల్లనంటూ కీసర్లో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందరికీ ధన్యవాదాలు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి, కోకాపేట కౌన్సిలర్ దుర్గేష్ యాదవ్. రోడ్డుపై మురుగునీటి పనులు, అవస్థలు పడుతున్న పరుగులు అవస్థలు పడుతున్న ప్రజలు పట్టించుకొని జీహెచ్ఎంసీ అధికారులు. పేదల ప్రాణాలతో చెలగాటం, కల్తీ నీళ్లతో సామాన్యుల ఆరోగ్యానికి ముప్పు. మహేశ్వరంలో వెలుస్తున్న వాటర్ ప్లాంట్లు, టాటా బ్రాండ్ పేరుతో వాటర్ ప్యాకెట్ల దందా కన్నెత్తి చూడని అధికారులట. టాటా పేరుతో అవుతున్నాయట. చెరువు కబ్జాపై మైనంపల్లి ఆరా, దూలపల్లి సమర్ చెరువును అధికారులతో కలిసి పరిశీలన. చెరువు FTLలో అక్రమాలకు కూల్చాలని సూచన. కాంక్రీట్ గోడను కూల్చేసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. ఉమ్మడి హైదరాబాద్ వార్తలు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య, బడిబాటలో ఎంపీపీ బుర్రష్ రేఖ మహేందర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ వెంటే విద్యావంతులు, బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు తిప్పికొట్టారు. సనత్ నగర్ కాంగ్రెస్ బి బ్లాక్ ఉపాధ్యక్షులు రాపోల్ విజయభాస్కర్ అంటూ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిగా రామోజీరావుకు ఎమ్మెల్యే మల్రెడ్డి నివాళులర్పించిండు. కలెక్టరేట్లో 10 నుంచి ప్రజావాణి, ఎన్నికల కోడ్ దృష్ట్యా నిలిపివేత. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం. కార్పొరేటర్ శ్రవణ్ కార్యాలయంలో ప్రజావాణి, ప్రజల నుంచి వినతులు స్వీకరణ. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదు. తడి పొడి చెత్తను వేరు చేసి ఆటోకు అందించాలి. సర్కిల్ కమిషనర్ రవికుమార్. ఒకప్పుడు ఈ కార్యక్రమాన్ని మన ఊరు ఏదో చేసి ఊరంతా సాఫ్ చేస్తుండే చూడు. ఒక ఆయన ఈ ప్లాస్టిక్ వాడొద్దంటే మరి తాగి పడేసే గిలాసులు ఏం చేయాలి సార్ అని అడిగాడు చూడు. అది బాగా వైరల్ అయింది సార్. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అధిక ధరలకు విక్రయించి దోచుకుంటున్నారు. ఏబీపీ నేత కార్తిక్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక ఉమ్మడి పాలం ఇక శనార్థి పాలమూరు ఉమ్మడి జిల్లాను చూస్తే నాగర్ కర్నూలు జిల్లాలో 18 గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలు. పరీక్ష రాయనున్న 5221 మంది విద్యార్థులు. జిల్లాలో 95 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విజయోత్సవ సంబరాలు మహబూబ్నగర్ కొల్లాపూర్లో ఘనంగా సంబరాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న అంటూ నిన్న అక్కడ కొల్లాపూర్లో సంబరాలు చేసుకున్నారు. ఇక విద్యార్థులకు అనుగుణంగా బస్సులు నడిపించాలి నారాయణపేట పీడీఎస్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గోవులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. లోక్ అదాలత్లో 17,387 కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు. ఇక భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వీఆర్ఏలు జీతాలు లేక నరకయాతన అధికారుల నిర్లక్ష్యం అంటూ ఇంకో వార్త. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ప్రశ్నించే గొంతుకకే పట్టం కట్టారు. బీఆర్ఎస్ అరాచకం సృష్టించింది, అయినా మల్లన్న విజయాన్ని ఆపలేకపోయింది. 6 గ్యారంటీలు అమలు పరిచే విధంగా కృషి చేయాలి, మండలిలో తన గళాన్ని విప్పాలి. క్యూ న్యూస్తో మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి. రైట్గా థ్యాంక్ యూ సో మచ్ దామన్న. మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి ఇవాళ గెలుపును సుసాధ్యం చేసినారు. రైట్, పిలుస్తున్న బడి వెక్కిరిస్తున్న వసతులు మొక్కుబడిగా బడిబాట కార్యక్రమం ప్రైవేట్ స్కూల్స్ ప్రచార హోరు. ప్రభుత్వ బడులు బేజారు, పాఠశాలలకు చేరని యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలంటూ ఒక వార్త. క్రషర్ మిషన్లపై హ్యూమన్ రైట్స్ లోకాయుక్తలో ఫిర్యాదు, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మైలారం జంగయ్య డిమాండ్. ఎండిన వృక్షాలతో గుండెలు గుబేల్. పాపం ఎండిపోయినాయట వృక్షాలు. ఈ మధ్య మొత్తం అవి ఏంటి మన ఏం చెట్లు ఇవి యాప చెట్లకు మరి ఏం రోగమో ఏమో ఏడికి పోయినా అవి ఎండిపోతున్నాయి. కోవిడ్ టైంలో వచ్చి పోయింది సార్, మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్. మళ్ళా అవును సార్. మల్లన్న విజయంతో న్యాయవాదుల సంబరాలు. టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ పాల్గొన్న సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు. అందరికీ ధన్యవాదాలు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలను చూస్తే నియమాలు పాటించని ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, భువనగిరి మధు. ఇక రాజుల గుడికి రాజసం. కాకతీయుల కాలంలో విరాజిల్లిన మెట్లబావి ధనమైసమ్మ. రాణి రుద్రమ కాలంలో స్నానాల బావి వద్ద ప్రతిష్టాపన. యుద్ధ కాలంలో అమ్మవారికి బలులు సమర్పణ. దశాబ్ద కాలం తర్వాత పురుడు పోసుకున్న ఆలయ నిర్మాణం. మిషన్ భగీరథ అధికారులు ఉన్నట్ట లేనట్ట, జీతాలకే పరిమితమైన అధికారులు, వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు. రైట్గా ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి చెందిండు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన తుప్పతి శ్రీనివాస్ మిత్రుడు. ఇక గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల నిర్లక్ష్యం, మండలంలో వైద్యం వికటించి మృత్యువాత పడుతున్న ఘటనలు. ఓ మహిళకు చేతిని తొలగించిన వైద్యులు. ఓ యువకుడి మృత్యు ఘటన మరో ఘటన వర్ధనపేటలో. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటించిన కార్యదర్శి, విధులకు గైహాజరైన కార్యదర్శి పార్వతి సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్. రైట్, ఇది ఎక్కడి పందెం రా నాయన. వ్యవసాయ పెట్టుబడిని పందెం కట్టేటట్లు నమ్మించిన వ్యాపారస్తులు ఆరుగాలం కష్టం ఆవిరి అయిందని కుటుంబ సభ్యుల ఆవేదన. టన్నుల కొద్ది పంట బాయ అప్పుల పాలయ్య అన్నట్టు పరిస్థితి అట. ఏజెన్సీ ప్రాంతంలో ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల మీద బెట్టింగ్ పెట్టిరట. పట్టణంలో విచ్చలవిడిగా మట్టి దందా, రెవెన్యూ అనుమతులు లేకుండానే అక్రమ మట్టి తవ్వకాలు, జాడలేని మైనింగ్ శాఖ అధికారులు. ప్రభుత్వ భూములలో పేదలకు ఇల్లు నిర్మిస్తాం, గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. మంత్రి పొంగులేటి పర్యటన. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా, గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. చర్లమండల్ జెడ్పీటీసీ ఇర్పా శాంత. రైట్, థ్యాంక్ యూ శాంతక్క. ఇక ఇసుక బకాసురులు రాత్రి సమయంలో భారీగా తరలిస్తున్న ఇసుక. అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన కరువైన ఏజెన్సీలో పిసా చట్టాన్ని తూట్లు పడుతున్న స్మగ్లర్లు. ఇక శనార్థి తెలంగాణ. ఆఫ్ఘాన్ సంచలనం, న్యూజిలాండ్పై ఘన విజయం. 84 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విక్టరీ. 4 వికెట్లు 17 రన్స్. రషీద్ ఖాన్ సంచలన రికార్డు. శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లా ఉత్కంఠ మ్యాచ్లో విక్టరీ. 2 వికెట్ల తేడాతో శ్రీలంక చిత్తు. లంకకు ఇది రెండో పరాజయం. మిల్లర్ అద్భుత పోరాటం, నెదర్లాండ్పై దక్షిణాఫ్రికా విజయం. 4 వికెట్ల తేడాతో విక్టరీ. నేడే దాయాదుల పోరు. న్యూయార్క్ వేదికగా భారత్ వర్సెస్ పాక్. T20 వరల్డ్ కప్లో హై వోల్టేజ్ మ్యాచ్. ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్. ఇక చిత్రసీమ ఆశ్రునియాలి నివాళులు. రామోజీ మృతికి సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి. ఇవాళ షూటింగ్లు నిలిపివేత. మెహ్రీన్ మెరుపులు హాట్ షో చేస్తూ ఫోటోలకు పోజులు. ఫ్లోరల్ ఫెస్ట్. సెకండ్ మ్యారేజ్పై క్లారిటీ ఇచ్చిందట. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇక పెళ్లి చేసుకుంటా. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి మిగతా వార్తలు. అయితే ఒకసారిగా దిశాపత్రికలో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. నేడు పాక్తో భారత్ డి. న్యూయార్క్ వేదిక రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం. T20 వరల్డ్ కప్లో నేడు పాక్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇందుకు న్యూయార్క్ వేదిక కానున్నది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలు కానున్నది. రైట్, అరగంట ముందే గేట్లు క్లోజ్. ఇవాళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. హాజరు కానున్న 4.03 లక్షల మంది అభ్యర్థులు. 31 జిల్లాల్లో 897 పరీక్షా కేంద్రాలు, అన్ని కలెక్టరేట్లో హెల్ప్ సెంటర్లు ఏర్పాట్లను పూర్తి చేసిన TGPSC. రామోజీరావు కన్నుమూత.
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు. ఈనాడుతో పత్రికా రంగంలో తనదైన ముద్ర, సినీ నిర్మాత వ్యాపారవేత్తగాను గుర్తింపు. ఆయన తీసిన అనేక సినిమాలకు అవార్డులు. మరణానికి సంతాపంగా ఇవాళ తెలుగు చిత్ర పరిశ్రమ బంద్. రాజకీయ సినీ మీడియా ప్రముఖుల సంతాపం. ఇవాళ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో అంత్యక్రియలు నిర్వహించబోతా ఉన్నారు. దిశ యాజమాన్యం సంతాపం ప్రకటించింది. ఇక అంత్యక్రియలకు గిడేమో చూడు. అంత్యక్రియలకు సీఎం హాజరు. ఢిల్లీ నుంచి రాగానే అటెండ్ అయ్యేలా ఏర్పాట్లు. నివాళులర్పించిన టీడీపీ నేత చంద్రబాబు. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు. రామోజీరావు మృతదేహానికి నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక మోడీ అను నేను ఇవాళ 3వసారి ప్రధానిగా ప్రమాణం. రాత్రి 7:15 ఇవాళ రాష్ట్రపతి సమక్షంలో 8,000 మంది అతిథులు, 7 పొరుగు దేశాల ప్రభుత్వాధినేతలు హాజరు. కేబినెట్లో 27 నుంచి 30 మందికి ఛాన్స్. వీరిలో 3వ వంతు ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలే. నెహ్రూ రికార్డు సమం చేసిండు ఆయన. కౌన్ బనేగా మినిస్టర్. తెలంగాణ నుంచి 2కి అవకాశం, ఒకరు కేబినెట్లోకి, మరొకరు సహాయ. ఇవాళ ప్రధానితో పాటే ప్రమాణ స్వీకారం ఛాన్స్. రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం. 6గురిలో ఒకరికి స్టేట్ చీఫ్ బాధ్యతలు. ఏపీ నుంచి 5గురికి ఛాన్స్. టీడీపీకి 3, బీజేపీ జనసేనకు చెరొకటి ఇవ్వబోతా ఉన్నారట ఏపీలో. వ్యక్తిగతంగా నైతికంగా మోడీ ఓటమి. నియంతృత్వ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మాకు మద్దతుగా నిలిచారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ జనాల మధ్య ఉంటాం. ఖర్గే. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. సిడబ్ల్యూసి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. రాహుల్ ప్రత్యక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్. సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఉభయ సభల ఎంపీలు. ఎన్డీఏ ఏకపక్ష ధోరణి ఇక చెల్లదు. సోనియా. రైట్గా రాష్ట్రంలో కోకాకోలా 700 కోట్ల పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్కు మరికొన్ని కంపెనీలు సిద్ధం. సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్లైన్స్. హైదరాబాద్ టు అట్లాంటా డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ అట. అమెరికా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు టీం ఉందట. హైదరాబాద్ నుంచి అట్లాంటాకు డైరెక్ట్ ఫ్లైట్ వేయబోతా ఉన్నారట. ఇక రాష్ట్రంలో కోకాకోలా 700 కోట్ల పెట్టుబడి పెట్టబోతా ఉంది. పెద్దపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో 113 కంపెనీలకు భూములు, 2200 కోట్ల పెట్టుబడులు అని చెప్పి టీజీఐఐసి ఓ మాట చెప్తా ఉంది. ఇదేగా. సోనియాతో రేవంత్ భేటీ. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చ. రాహుల్ ప్రియాంకతోనూ సమావేశం. రైట్గా స్కూల్ అసిస్టెంట్లుగా భాషా పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సైతం పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. 10,479 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం కలిగించబోతా ఉన్నది. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి 2015 ఎమ్మెల్సీలో పోటీ చేసినప్పుడు దొంగ జీవోలు తీసుకొచ్చి వాళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాషా పండిట్లను, తర్వాత వీళ్ళందరినీ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వబోతా ఉంది. ఇవాళ ప్రమోషన్లు అందుకోబోతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చేప ప్రసాదం పోటెత్తిన జనం. నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు పంపిణీ. ఇబ్బందులు కలగకుండా చర్యలు. క్యూలో ఒకరి మృతి. 35 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్. చీఫ్ సెక్రటరీ దగ్గర డ్రాఫ్ట్ లిస్ట్. సీఎం ఆమోదించగానే ఉత్తర్వులు. సెక్రటేరియట్లో 10 మంది బదిలీ. డైరెక్టరేట్లలో మరో 12 మంది. లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లపై ఫోకస్. సీనియర్ సిన్సియర్స్ కు కీలక బాధ్యతలు అప్పగించబోతా ఉన్నారట. 35 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందట. ఇక ఆరోగ్యశ్రీలోకి యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నుముక వ్యాధులు సైతం చేర్చుతున్నట్టు ప్రభుత్వం నిర్ణయం. 1375 చికిత్సా ప్రొసీజర్లకు రేట్లు పెంపు. రూపాయలు 487 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిందట. యాంజియోగ్రామ్ అనేది సార్ మిడిల్ క్లాస్ వాళ్ళకు అప్పుడు అసలు యాంజియోగ్రామ్ అంటే ఎన్ని పైసలు అయితే భయం ఉండేది సార్. వాస్తవం మాలాంటి కుటుంబాలకైతే భయం ఉండేది సార్. ఇప్పుడు యాంజియోగ్రామ్ అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించిన డిసీజులు ఇవన్నీ ఇక్కడ చేయి దగ్గర నుంచి యాంజియోగ్రామ్ ఇటు వాటి పంపించి ఇక్కడ బ్లాక్స్ ఏమున్నాయి అనేది చూసేటువంటిది యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ చేసుకోవడానికి కూడా చాలా మంది పేదలకు ఇబ్బంది ఉంటుండే. ఈ మధ్య గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువైనాయి కాబట్టి దాన్ని ఫ్రీగా ఆరోగ్యశ్రీలో చేసేటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ధైర్యమే సార్. ఇదొక పెద్ద ధైర్యం. రైట్. నీట్ పై ఫైట్. ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన పలువురు. పరీక్షల అవకతవకలపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన. ర్యాంకు సాధించిన స్టూడెంట్లో అయోమయం. ర్యాంకు సాధించిన స్టూడెంట్లో అయోమయం. రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 1,00,000 మంది ప్రిపేర్. కోచింగ్ ఫీజు 60,000 నుంచి 3 లక్షల పైనే. ఏండ్లుగా ప్రిపేర్ అవుతున్న వారు అధిక సంఖ్యలోనే. పరీక్ష విషయంలో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతా ఉంది. నీట్ పేపర్ లీక్ కాలేదు. 1,500 మందికి పైగా అభ్యర్థులు. గ్రేస్ మార్కులపై సమీక్ష కమిటీ ఏర్పాటు. విచారణ తర్వాత వారి ఫలితాల సవరణ. ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్. నీట్లో అవకతవకలు, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఎట్లా మళ్ళీ వాళ్ళకి ఏమైనా కొత్తగా పరీక్ష పెడతారా ఈ 1,500 మందికి అనేది చూడాల్సినటువంటి అంశం. చేప ప్రసాదం పోటెత్తిన జనం.
సో ఇవి దిశాపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇవి ఒకసారి నెక్స్ట్ ఏంటది, ఈనాడు ఇదేనా, రైట్. కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి పాలన, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇండియా కూటమి నితీష్కు ప్రధాని పదవి ఇస్తానంది, ఆయన ఎన్డీఏలోనే ఉంటామన్నారు త్యాగి. రైట్. నీట్ గ్రేస్ మార్కుల సమీక్ష కమిటీ ఎన్డీఏ డీజీ వెళ్ళండి. ఎన్టీఏ కీలక శాఖలు కమలం వద్దే, కేంద్ర మంత్రివర్గ కూర్పై ముమ్మర కసరత్తు, మిత్రపక్షాలతో సీనియర్ నేతల మంతనాలు. కూటమి పార్టీలకు 5 నుంచి 8 శాఖలు కేటాయిస్తారని సమాచారం. రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్ల కేబినెట్ లో చోటు. హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణం చేయబోతా ఉన్నాడు ఇవాళ. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు. విదేశీ నేతలు కూడా రాబోతా ఉన్నారు ఈ కార్యక్రమానికి. అమిత్ షా, రాజ్నాథ్లకు అవకాశం, మాకు ఆహ్వానం రాలేదని కాంగ్రెస్ చెప్తోంది. కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నటువంటి మాట. లోక్సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి, రాహుల్ గాంధీకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి. తీర్మానం ఆమోదం. ఆ డిమాండ్తో స్వరం కలిపిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్ణయం చెప్తానన్న అగ్రనేత. ఇక సిపిపి చైర్పర్సన్గా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలుగా నియంతృత్వ శక్తులను ప్రజలు తగిన జవాబు ఇచ్చారని ఖర్గే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఇవాళ, రేపటి నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ఈసారి 121 విద్యా సంస్థలు. అయితే విషయం ఏంటంటే, రామోజీరావు గారు చనిపోయిన వార్త ఈనాడులో ఇక్కడ వార్తగా లేదు. బహుశా మరి వేరే పేజీలో కూడా ఉందో ఏమో, కానీ వార్తగానైతే లేదు. వాళ్ళ పెద్దది వేసుకునేది సార్, జనరల్ అయితే వేసుకుంటారు. అయ్యో రైట్. ఇక రామోజీ ఇక లేరు. నమస్తే తెలంగాణలో వార్తలు. నేడే మోడీ ప్రమాణం. కేసీఆర్కి ఆహ్వానం పంపాడు. ఫోన్ చేసిన ప్రహ్లాద్ జోషి. నేనైతే నమ్మ ఈయన ఎందుకంటే ఆయన తను ఏం లేదు, ఇక ఒకటి అయితే తీసుకొని ఉంటారు. అక్రమాలు జరగలేదు, 1500 మంది మార్కులను సమీక్షిస్తాం అని చెప్తా ఉన్నారు. ఇక ఎంబీబీఎస్ సీట్లకు ముప్పు, ఉమ్మడి కోట, ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టులను అడ్డుకున్న అధికారికి అందలమా. ఇది తెలంగాణ నీటి హక్కుల గొడ్డలి పెట్టు. ఆదిత్యనాథ్ దాస్ నియామకం విమర్శలు చేస్తూ ఉన్నారు. ఫ్లై యాష్ కుంభకోణం, రోజుకు 50 లక్షలు స్వాహా. ఇప్పటివరకు మంత్రి పొన్నం జేబులోకి 100 కోట్లు పోయినాయట. కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేస్తూ ఉండు. ఇక తక్కువ సీట్లు ఎందుకు వచ్చినాయి? 12 ఎంపీ సీట్లు ఆశించినాం, తెలంగాణపై నమ్మకం పెట్టుకున్నాం, ఫలితాల్లో నిరాశ చెందినాం. ఎంపీ రిజల్ట్స్పై రేవంత్తో సోనియా అన్నదట. ఇక నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష, జేఈఈ అడ్వాన్సు. అక్కడ బూమ్ ఇక్కడ బిర్యానీ. ఏంది తెలంగాణలో కొత్త బీర్ల ఎంట్రీ, రాష్ట్రంలో ప్రముఖ బ్రాండ్ల కొరత, చక్రం తిప్పుతున్న మాజీ ఐఏఎస్ ప్రభుత్వానికి మరింత చేరువైందట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త. కానీ ఫోటో చూడు ఎట్లా వేసిరో, బాల కేసీఆర్ లెక్క ఉంది అప్పుడు. ఏది వెనకట కేసీఆర్ది కనుక చిన్నప్పుడు బాల కేసీఆర్ బొమ్మ ఒకటి ఉంటుండే, ఇప్పుడు గట్లే ఉండ కేసీఆర్ పీడ్చుకపోయి. మొన్నటిదాకా ఏం చెప్పిండ, ఏ చెప్తే అది ఉల్టైంది కేసీఆర్. మీరు రాసుకొని 12 నుంచి 14 సీట్లు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తే ఎంపీలు అన్నాడు, అదే వీకింది. ఎమ్మెల్యే 105 105 మంది ఎమ్మెల్యేలు గెలవబోతా ఉన్నారు, మీరు రాసుకోరు అన్నాడు, అది వీకింది. ఇక కేంద్ర మంత్రి అవుతాడు ఈయన నామా నాగేశ్వరరావు అంటే అది వీకింది, మొత్తం 0నే వచ్చింది. ఇక మా రాకేష్ రెడ్డి మొదటి ప్రియారిటీలో ఎక్కడో లాంతా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, మీ వాడు ఫస్ట్ ప్రియారిటీలో గెలుస్తున్నాడు అని చెప్పి అది వీకింది. ఇక మొత్తానికి బీఆర్ఎస్ వీకేది ఒకటే, ఆగమైపోడు, బీఆర్ఎస్ ఖతమైపోడు ఒకటే బాకీ ఉన్నది. ఇక దాన్ని కూడా దిగ్విజయంగా ఈ వారం 10 రోజులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది బీఆర్ఎస్ కంటే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ పార్టీ కంటే. దాని పునాదులు ఎవరు కాలేదు, దాంట్లోకి ఏమో ఎత్తుకపోయిన లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎల్ రమణ గారు ఏమో టీడీపీని వదిలిపెట్టి అందజేరిందిగా, ఇప్పుడు కేటీ రామారావు, కేసీఆర్ ఇద్దరు బీఆర్ఎస్ని వదిలిపెట్టి తెలుగుదేశంలో చేరే పరిస్థితికి వచ్చింది.